స్టార్ మేళ కార్యక్రమాన్ని ఇష్టపడేటువంటి ప్రేక్షకులారా, ఈ రోజు కూడా మేము వచ్చేసాము. 4 పార్టిసిపెంట్స్ ని తెచ్చేసాము. ఎవరెవరు ఏమిటేమిటి సంగతులు. అమ్ములు హాయ్, నా పేరు అమ్ములు. నేను వరంగల్ నుంచి వచ్చాను. డాన్సర్. ఓకే. ప్రియాంక. హాయ్ అక్క. హాయ్ ప్రియాంక. నా పేరు ప్రియాంక. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ కోదాడ నుంచి వచ్చాను. నేను కూడా డాన్సర్ అండ్ సింగర్. అందుకనే అంతగా ఎరగదీసేశారనమాట బిగినింగ్ లోనే. వీరోషా గాంధీ. హాయ్ వీరోషా. హాయ్ అక్క. చెప్పు వీరోషా, మీరు కూడా డాన్సరే తెలుసు. నేను డాన్సరే, కానీ స్టడీ కూడా చేస్తున్నావు. ఓకే, ఏం చదువుకుంటున్నావు? బయోటెక్ సెకండ్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. దీప్తి. హాయ్ అక్క. హాయ్ దీప్తి. నేను డాన్సర్ ప్లస్ సింగర్. ఓకే, సో అందరికి తలా 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళ పవర్డ్ బై సఫారా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 మొగ్గ పువ్వుగా మారేది ఎప్పుడు? దానికి విచ్చుకోవాలనిపించినప్పుడు. కాదు. కాదా? కాదు, బాగా ఆలోచించు. మొగ్గ పువ్వుగా మారేది వర్షం పడినప్పుడు. కాదు. అంటే మొగ్గ అంటే మూసిపెట్టిన గొడుగు, తెరిచిన గొడుగు, పువ్వు అన్నమాట. కాదు కదా. అది కూడా కాదా? కాదు. అయితే వర్షం పడినప్పుడు అంటే పుట్టగొడుగు అన్నమాట. దావుడా? కాదు. అయితే చెప్పాయి. దావుడా. ఓడిపోయావా? లేదు. మరి చెప్పు. గెలిచిపోయా. చెప్పాలి కదా. నాకు చెప్పాలని లేదు. నువ్వు అడుగు. ఇది అన్యాయం సుమా. నాకు చెప్పాలని లేదు, నువ్వు చెప్పు. తెలియదు, నువ్వు చెప్పాలి. అంబ్రెల్లా. నేను చెప్పా కదా గొడుగు అని. కాదు. ఓహో, కాదు, అంబ్రెల్లా కాదు. మరేంటి? నేను చెప్పాలా? చెప్పు. ఎవరు చుంచినప్పుడు, మొగ్గ ఎవరు చుంచినప్పుడు అది పువ్వుగా మారుతుంది కదా. ఓ షిట్. చుంచనప్పుడా? ఏ ఆశలోనైనా సరే చుంచడం అనడు కదా. నిజంగా ఎటువైపు అయినా ఇది ఎప్పుడు వెళ్ళలేదు చుంచడం. తుంచనప్పుడు. ఓకే, తుంచనప్పుడు. నువ్వు అడగమ్మా. ఒకరు ఉంటారు వాళ్ళు మనల్ని ప్రతిసారి మోసం చేస్తుంటారు. ఓకే, మనం కంటిన్యూస్ గా వాళ్ళనే నమ్ముతాం, వాళ్ళు చెప్పేదే నమ్ముతాం. అద్దం. యా, అదేం మోసం? ప్రతిసారి మనం అద్దంలోకి చూసుకొని మనం అందంగా ఉన్నామని మోసపోతూ ఉంటాం. కానీ అది నిజం కాదు. అయినా సరే మనం అద్దాన్నే నమ్ముతాం. మళ్ళీ అద్దం ముందే కూర్చొని మేకప్ వేస్తాం. కాదు కాదా? సరే అయితే ఏంటి? చెప్పలేరా? చెప్పలేను. చెప్తావా? చెప్తాను. చెప్. వెదర్ రిపోర్ట్ వాళ్ళు. వెదర్ రిపోర్ట్ వల్ల ఎందుకు? వాళ్ళు ప్రతిసారి వాన వస్తుంది, ఎండ వస్తుంది, ఇది వస్తుంది. అయ్యో, ఇది ఒకప్పుడు కాలంలో, కానీ ఈ మధ్య కాలంలో వెదర్ రిపోర్ట్స్ చాలా అక్యురేట్ గా ఉంటున్నాయి. యు ఆర్ రాంగ్. బికాస్ వెదర్ రిపోర్ట్స్ ఈ మధ్య చాలా అక్యురసీతో వస్తుంది. మనం వాళ్ళు పంపించినటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా మన ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఉంటుంది. ఇది అప్పుడు ఏది మన ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు కొన్ని క్యారెక్టర్స్ వేశారు, అలాంటివి. సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్. అలా లేవు ఇప్పుడు. యా, ఓకే, రెడీ 1 2 3 గో. మీరు అక్కడ రెడీగా ఉండండి, రెడ్ దగ్గర. గో. స్టాప్. ఒక్కటి వెనక్కేసేయండి. సో 9 18 27 36 37. చాలా బాగా ఆడావు. రెడీ 1 2 3 గో.
అవి వెనక్కేసే. విరోష 2 సార్లు 2 వేసావు. సో 2 బంతులు, ఈ 2 బంతులు మైనస్ చేస్తున్నాను. అండ్ 9, 18, 27. ఒక రోడ్ మీద లారీ చాలా స్పీడ్ గా వస్తుంది. అదే లైన్ లో బాతులు క్రాస్ చేస్తున్నాయి, డక్స్ క్రాస్ చేస్తున్నాయి. వాటిని చూసి లారీ వెనకాలకి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఎందుకంటే బాతులన్నీ బ్యాక్ 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 అంటున్నాయి కాబట్టి. సో బ్యాక్ 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 అంటున్నాయి. కానీ బాతులు చాలా గొప్పవి తెలుసా, బ్యాక్ బ్యాక్ అంటూనే ఫ్రంట్ కి వెళ్తుంటాయి. బ్యాక్ 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 బ్యాక్. నేను నిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడుగు. అమ్మాయిలు అబ్బాయిలు కన్ఫ్యూజ్ అయ్యే రోజు ఏంటి? అమ్మాయిలు అబ్బాయిలు కన్ఫ్యూజ్ అయ్యే రోజు వ్యాలంటైన్స్ డే. కాదు. అవును. వ్యాలంటైన్స్ డే ఒక్కటేనా? కాదా? ఎలా చెప్పు. అయితే రాఖీ డేయా? కలిపి చెప్పక్క. వ్యాలంటైన్స్ డే రాఖీ డే వచ్చినప్పుడు, అంటే వ్యాలంటైన్స్ డే రోజునే రాఖీ పండగ కూడా వచ్చినప్పుడు అబ్బాయిలకి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందుకే ఆ రోజు అబ్బాయిలు కాలేజ్ కి వెళ్ళరు. కానీ 2 ఒక రోజే రావు కదా. 2 ఒక రోజు వచ్చే అవకాశం లేదు. కావాలంటే అమ్మాయి ఆ రోజున రాఖీ డే చేసేసేయచ్చు. తనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ చెప్తే తను ఒక దారం తీసి కట్టేసి అన్నయ్య. రెడీ 1 2 3 గో. ఇక్కడే ఉండు. లోపలికి వెళ్ళు. ఇంకొంచెం లోపలికి వెళ్ళు. అలా ఉండు. లోపలికి రా. ఆ రెడ్ బంతుల్ని చూడు. అలా కదా, అటు తిరిగి చూడు. రా, ఇటు తిరిగి. ఇలా నేను నించున్నట్టు నించో. ఇటు తిరుగు. నేను ఎలా నించున్నాను? అమ్మాయి తల్లి ఆడు. నీకు ఎలా నించోవాలో చెప్పడానికే టైం అంతా అయిపోయింది. ఇలా నాలాగా నించో అంటే ఇలా నించో. నువ్వు ఒకసారి 2 బంతులు వేసావు కదా. ప్రియాంక 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. రెడీ 1 2 3 గో. రండి వెనక్కి. నువ్వేమైనా టెన్నిస్ ఆడుతున్నావు, టక్ 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 అని డబుల్ టప్ కొట్టేందుకు అన్ని, అందుకే లేట్ అయిపోయింది నీకు. దీప్తి 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ వెంకటేష్ గారు. పక్కన పిక్చర్స్. అమ్ములు సంక్రాంతి. ఓకే చూద్దాం.
వరుణ్ పక్కన పిక్చర్స్. అమ్ములు ఒక ఊరిలో. చూద్దాము. అస్కావా తిన్ తిరత్తే తరరిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా ఈ అందం అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులవద్దు మతవద్దును వస్తేనే అస్కావా సొమ్ముతో సోకుతోను ఇట్టాగే వస్తావా. నెక్స్ట్ సెలబ్రిటీ రాణా పక్కన పిక్చర్స్. ప్రియాంక నేను నా రాక్షసి. నేను నా రాక్షసి రాక్షసి రాక్షసి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్ పక్కన పిక్చర్స్. దీప్తి మడత కాజా. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక నెక్స్ట్ సెలబ్రిటీ అమీషా పటేల్ పక్కన పిక్చర్స్.
ఫిరోషా గాంధీ. బద్రి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ విరేష. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడి చెల్లి అర్జునుడి భార్య పేరు ఏమిటి? శ్రీకృష్ణుడి చెల్లి అర్జునుడి భార్య. ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్. ఏ సుభద్ర, బి రేవతి. సుభద్ర. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. అమలు 3 పాయింట్స్. ఆనంద్ సినిమాలో కమలిని ముఖర్జీ పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్ కావాలంటే తీసుకో. ఆప్షన్స్. ఏ గీత, బి రూప. రూప. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. 2 పాయింట్స్ అమలు. 1 పాయింట్ ప్రియాంక. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. హే నాథ్ నాథ్, హే నాథ్ నాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, హే నాథ్ 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 పల్ పల్ తెరియా. నీ బయట కొంగే నిచ్చనగా పైకొస్తా, నీ నుదుట జారే ముచ్చమటై దిగి వస్తా. నాథ్ 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 నీతో బద్రీనాథ్, హే నాథ్ 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 పల్ పల్ తెరియా.
సూపర్ సూపర్. బాబోయ్, నువ్వు డాన్స్ ని ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు చేసేటువంటి డాన్స్ ద్వారా అర్థమైపోయింది. చేశారు డాన్సులు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొన్ని ఫీట్స్ చేశారు, కానీ ఇలా కంప్లీట్ గా కార్ట్ వీల్ ఏమంటారు దాన్ని, అది చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. అల్లుడు సీను సినిమాలో హీరోయిన్ ఎవరు? సమంత. తీసుకో 6. తీసుకో. అమ్ములు 2, విరోషక్క 1, దీప్తి 3. ప్రపంచంలోని అతి ఎత్తైన పవన విద్యుత్ టవర్ మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ రాజస్థాన్, బి గుజరాత్. రాజస్థాన్. రాంగ్ ఆన్సర్. గుజరాత్ కరెక్ట్ ఆన్సర్. గుజరాత్ లోని కచ్ జిల్లాలో నానీబర్ గ్రామంలో నవంబర్ 6న ప్రారంభించారు. దాని ఎత్తు 120 మీటర్లు. వారసుడు సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో. అమ్ములు 3 పాయింట్స్, ప్రియాంక 3 పాయింట్స్. బలరామకృష్ణులకి విద్యలు నేర్పిన గురువు ఎవరు? ఆప్షన్స్: ఏ ద్రుపదుడు, బి సాందీపుడు. సాందీపుడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. అమ్ములు 1 పాయింట్, ప్రియాంక 2 పాయింట్స్. You're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Yeah. Oh, pilla, 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 na peppermint pilla. Premista kunte illa, velipota vante alla. Hey, killa, 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 kunde kotteskuntundi pilla. Na kadal iskunduve ani paikati chepalla. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. నువ్వే నువ్వే సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రేయ. కరెక్ట్. ప్రియాంక 3 పాయింట్స్, విరోషా గాంధీ 3 పాయింట్స్. రామప్ప దేవాలయాన్ని ఏ కాకతీయ రాజు కాలంలో నిర్మించారు? ఆప్షన్స్: ఏ ప్రతాపరుద్రుడు, బి గణపతి దేవుడు. ప్రతాపరుద్రుడు. కాదు, గణపతి దేవుడు. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ అమ్ములు 54 పాయింట్లతో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. చక్కిడి చిందులకైనా గోం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చేవాళ్ళ కుర్రాడు. సోం పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టపడి వచ్చేవాళ్ళ కుర్రాడు.
జామ్ చక్కడి జామ్ చక్కడి చిందులకైనా తోం తొక్కడి సందడికైనా వెంటపడి వచ్చేవాడు కుర్రాడు మనసు అనే ముంగిలికి మంచి అనే వాకిలికి ద్వారాలు మీ కుర్రాలు కోరుకునే గుండెలకి కన్నె పూల దండలకి దారాలు మీ కుర్రాలు కొంచెం కేడీలు కొంచెం రౌడీలు అచ్చం హీరోలు మీ కుర్రాళ్ళు మూసేక పిళ్ళు మీరే 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 బిగిసేక పిళ్ళు మీరే 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 అమ్మాట బతల కట్టే అది బాంబల కుర్రాళ్ళు రమ్మయ్యకి అదో పని తలరాతల కుర్రాళ్ళు జామ్ చక్కడి చిందులకైనా తోం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చేవాళ్ళు కుర్రాళ్ళు విరోష సూపర్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ప్రియాంక మంచు మనోజ్ కుమార్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అమ్ములు తాప్సీ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సరే ఇప్పుడు ఒక జోక్ చెప్పుకుందామే. ఇద్దరు పండితులు వాళ్ళ పాండిత్యాన్ని పెంచుకుంటూ ఊరూరా తిరుగుతూ ఉన్నారంట. అలా ఒక ఊరిలో వాళ్ళు గూడారం వేసుకొని రాత్రి నిద్రపోతున్నప్పుడు మధ్యరాత్రి 1 గంటకి ఒక పండితుడికి మెలకు వచ్చిందంట. ఇంకో పండితుని నిద్రలేపి ఆకాశం చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడిగాడంట. అతను బాగా ఆకాశాన్ని అబ్జర్వ్ చేసి ఈ నల్లని మేఘాలు చూస్తూ ఉంటే రేపు పొద్దున్న 8:30 కల్లా వర్షం పడేటువంటి అవకాశం ఉంది, అలాగే గ్రహస్థితి కొంచెం మారేటువంటి అవకాశం ఉంది, పైగా వాతావరణంలో కూడా చిన్న చిన్న మార్పులు రావచ్చు అని అన్నాడంట. వెంటనే ఇంకొక అతను అన్నాడంట, నీ పాండిత్యం తగలయ్యా, మన గోడారం ఎవరో ఎత్తుకెళ్లారా అది అర్థమవుతుందా అన్నారంట. ఒకటి హెలికాప్టర్ లో ఉండేటువంటి తాడుకి వేలాడుతున్నటువంటి టీచరు, లాయరు, డాక్టరు, ఇంజనీర్లు అందరినీ చూసి పైలట్ అన్నాడంట, ఇంతమంది బరువు మోయడం చాలా కష్టం, ఎవరో ఒకళ్ళు బరువు తగ్గించుకోవాలి అని. అప్పుడు టీచర్ అన్నారంట, ఒరేయ్ గడుగ్గాయలు, నేనే కదా మీ అందరికీ గురువుని, కాబట్టి నేనే దూకేస్తాను రా, మీరందరూ హాయిగా హ్యాపీగా బతకండి, నేను దూకుతున్నాను కాబట్టి అందరూ నా కోసం చప్పట్లు కొట్టండి రా అన్నాడంట. అందరూ వెంటనే కొట్టారంట, గురువు గారు మాత్రమే బతికారంట. నెక్స్ట్ చిత్రం విరోషా గాంధీ. నవదీప్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం దీప్తి. నయనతార. చూద్దాం. అయ్యో అది కలర్ స్వాతి, నీకు -6. నెక్స్ట్ చిత్రం
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. విరోష. 10 9 8 7 రవితేజ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మావ గొళ్ళు నీ ఎట్టా ఉంది మావ గొళ్ళు ఎట్టా ఉంది మావ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు కొద్ది చెడి కొల్ది బేబీ నీకు హాస్తి హార్ట్ బీటింగ్ అప్ to the love drop love you're my love heart beating up come on now love దారి కాచి దొంగలాగా కాపు కాస్తివి నంగరాచి పిల్ల కొందరింది ఆగమంటివి వంగి వంగి గట్టి వాము చాటుకొస్తివి నన్ను కొంచెం కొంచెం ముద్దులాట ఆడమంటివి వెంట వెంట పడితీవి వేధించి చంపుతుంటివి వెంట వెంట పడితీవి వేధించి చంపుతుంటివి భావనము అంటే బాలె మోజు వంటివి రోజు కొంటలు కొలిచ్చినవ్వు రుప్పుతుంటివి నిమ్మ తోట కాడ నన్ను చేరమంటివి తీర చేరినాక చెంగుమట్టు తుర్రుమంటివి నమ్ము నీ మాట అసలుష్కాకాయ పూట నమ్ము నీ మాట అసలుష్కాకాయ పూట. అమ్ములుకి చప్పట్లు. చాలా బాగా చేసావు అమ్ములు. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇవాళ గేమ్ ఫస్ట్ ఒక బంతి తీసుకొని దీన్ని ఇలా టప్ చేసి ఇంకా అక్కడి నుంచి దీన్ని ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ అలా బుట్టలేసేయాలి. వెన్నతో పెట్టిన విద్య నాకైతే మీకైతే కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ట్రై చేయండి. ఓకే 1 2 3 గో. జాగ్రత్త. ఆ లాస్ట్ ఎక్కువగా ఆడకు, వదిలేసి. అమ్మయ్యా. అలా వెళ్తే వెనక్కి లాక్కోదాన్ని. మూడు 18 పాయింట్. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. అయ్యో.
1 6 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. వామ్మో ఈమె క్రికెట్ లో సిక్సర్ కొట్టినట్టు కడుతుంది రోయ్. మెల్లిగా మెల్లిగా. అమ్మయ్యా కంగ్రాచులేషన్స్. అంటే కంగారుతో ఆడి విన్ అయితే దాన్ని కంగ్రాచులేషన్స్ అంటారు. One, 2, 3, 4, 5 30 points. Roti maker. లీడ్ లో విరోషం ఉంది. నీ టార్గెట్ 37 అంటే నువ్వు మినిమం 7. రెడీ 1 2 3 గో. ఎన్నయ్యే 3 ఇంకా 3 జస్ట్ కమాన్. 2 4 24 పాయింట్లు. కూల్ జగ్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో ఈ రోజు మన విన్నర్ విరోషా గాంధీ. విరోషా గాంధీ ఇవాళ విన్నర్ గా గెలుచుకుంటుంది. ఎయిర్ కూలర్. ఏమిటే ఇందాక
ఒకటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొంచెమైనా తెలుగు కొంచెమైనా తెలుగు వస్తే అందులో మాట్లాడొచ్చుగా. మాట్లాడేసాగా. ఏంటలా చూస్తున్నావు? సిగ్గేస్తుంది. గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా. చికెన్ తీసే చికెన్ తీసే. నువ్వు నన్ను ఏం చేయలేవే. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే